ఏంట్రా మీ విప్లవం? ఎక్కడి నుంచే వచ్చి ఎక్కడ నాటకాలు ఆడతారా? పోరాటం ఇప్పుడే మొదలైంది సార్. ఇంకా ఇతను ఇక్కడే పెడితే జనాలు తగలబెట్టేస్తారు సార్. ఫిలిపోస్ ని కొడుకుని వదిలేయాలి. ఫిలిపోస్ గారిని కొడుకుని వదిలేయాలి. పోలీసులు న్యాయం చేయాలి. పోలీసులు న్యాయం చేయాలి. పోలీసులు న్యాయం చేయాలి. పోలీసులు న్యాయం చేయాలి. ఇన్కిలాబ్ జిందాబాద్. ఇన్కిలాబ్ జిందాబాద్. ఇన్కిలాబ్ జిందాబాద్. పోరాటం చేసే వాళ్ళ మధ్య నుంచి నాన్నగారిని కౌగిలించుకున్న కత్రిని చూసి తను నా చెల్లి అని ఆ రోజే నాకు అర్థమైంది. నేను నాన్నని ఏమీ అడగలేదు. తన కన్నీటిని చూసి నేను మోగపోయాను. ఇన్కిలాబ్ జిందాబాద్. ఇన్కిలాబ్ జిందాబాద్. ఇన్కిలాబ్ జిందాబాద్. సహోదరులారా, మన కార్మికుల రక్తాన్ని పీల్చుకుని తాగిన ఈ ఊరి పెద్ద మనుషులు వాళ్ల ముందు ఎర్ర జెండా స్థాపించింది గుండె ధైర్యం ఉన్న మన సహోదరుడు ఫిలిపోస్ గారే. మన అందరికీ ప్రియమైన సహోదరుడు ఫిలిపోస్ గారిని మన పార్టీ లోకల్ కమిటీ సెక్రటరీగా నియమించిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. इनकलाब जिंदाबाद. इनकलाब जिंदाबाद. इनकलाब जिंदाबाद. इनकलाब जिंदाबाद. అటెళ్ళు ఆడుకో, అటెళ్ళు. ఈమె విషయం అమ్మకి తెలిస్తే కత్రిని గురించి నిజం తెలుసుకునే ముందే మా అమ్మగారు చనిపోయారు. తర్వాత వెంటనే నాన్నగారు. ఒకరోజు మరణం వచ్చేది సహజం, శాశ్వత జీవించడం ఎవరికి సాధ్యం కాదు. పుట్టు చావు రెండు ఒకటే అనుకోవాలి. ఒకరోజు మరణం వచ్చేది సహజం, శాశ్వతం జీవించడం ఎవరికి సాధ్యం కాదు. పుట్టు చావు రెండు ఒకటే అనుకోవాలి. ఈ దేహాన్ని చర్చికి తీసుకెళ్తున్నాం. ఎవరైనా చూడాల్సి ఉందా? ఉన్నారు. కత్రినా, వెళ్ళు. రమ్మా, నువ్వు రమ్మా. ఓవే చెప్తున్నాం కదా, పో.